హలో, ఏంటి మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? ఎస్, ఇదే కొంచెం చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఎన్నో ఇయర్స్ నుంచి ఇలాంటి వీడియో చేద్దామని వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఈ రోజు వచ్చింది. దిస్ వీడియో ఇస్ టోటలీ డెడికేటెడ్ టు నెగిటివ్ కమెంటర్స్ అండ్ హేటర్స్. వీళ్ళకి బోల్డ్ అంటే టైం ఉంటుంది అనుకుంటాం కదా, అసలు ఏ వీడియోలకు పడితే ఆ వీడియోలకి నెగిటివ్ కమెంట్స్ చేస్తూ ఉంటారు. అంత హేటెడ్ ఎందుకండి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు, అంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ అక్కడ తీర్చుకోలేక ఇలా తీర్చుకుంటున్నారా? అయినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్కి వచ్చి నోటికొచ్చిన అడ్డమైన చెత్త వాగేసి, చేతులు ఉన్నాయి కదా అని టైప్ చేసేసి, ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి విచ్చలు విడిగా మీకు నచ్చినట్టు వాడుకొని ఉంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వాయిస్తారనమాట. అండ్ ఈ మధ్య మర్చిపోయి కేసులు కూడా పెడుతున్నారు. సో చూసుకోండి, ఎవరైనా ఖాళీగా ఉండి మీరు చేసుకుంటున్నారు అంటే అలా పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి. మరి నచ్చలేదనుకో హ్యాపీగా క్విట్ చేసి వెళ్ళిపోండి, స్కిప్ చేయండి. ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. లేదంటే అన్ఫాలో బటన్ కొట్టుకోండి, మ్యూట్ కొట్టుకోండి. మనకు ఎందుకు వచ్చిన కర్మ? అర్థం కాదు ఏంటంటే వీళ్ళకి చదువు రాదేమో. ఎందుకంటే సోషల్ మీడియా పోస్టుల్లో కమెంట్లు చేసేటప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ని ఉద్దేశంలో పెట్టుకోండి, నెగిటివ్ కమెంట్స్ చేయొద్దు అని క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు అంటే పాపం కొంచెం కూడా చదువు రాదు. అయినా వీళ్ళు పిచ్చి కాకపోతే వీళ్ళు పెట్టి పిచ్చి కమెంట్లు పెట్టించుకొని రోజంతా ఎవరు పీక్కుంటా కూర్చుంటాడు. మనం ఏమైనా తప్పు చేస్తే మనం ఫీల్ అవ్వాలి, కానీ అనవసరమైన అడ్డమైన మాటల గురించి పట్టించుకుంటూ మీరు ఎందుకు బాధపడుతున్నారు? వీళ్ళకి అర్థం కాని విషయం ఇంకొకటి పాపం మర్చిపోయినట్టున్నారు. డిలీట్ కమెంట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా మంది దాన్ని యూజ్ చేస్తున్నారు. అక్కడే మీ క్యారెక్టర్ అర్థమైపోతుంది. మీకు అర్థమవుతుందా? సో మీ క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. సో చూసుకోండి. అన్నిటికీ మించి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఇలానే పెంచినట్టున్నారు కదా, అందుకే ఇలా అవుతున్నట్టున్నారు. ఇంకొకటి కూడా ఉందన్నమాట, మీరు మీ ఇంట్లో పిల్లల్ని, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలానే పెంచబోతున్నారు. సో కొంచెం బుర్ర ఉపయోగించి బుద్ధితో ఆలోచించి కమెంట్ చేయండి. మీకు అర్థమవుతుందా?